అండి, శనగ కట్టు పప్పు చారు ఎలా చేశాననేది ఫుల్ వీడియో పెట్టాను చూడండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్ని కూరగాయలు వేసి ఇలా చేసుకుంటాను. ఉగాది పండుగ రోజు అయితే చాలా బాగుంటుంది. తినని వాళ్ళ అసంటోళ్ళు తింటారండి. ఈ చారు ఒకసారి ట్రై చేయండి. శనగపప్పు ఉడకబెట్టి అందులోకి వెళ్ళి వచ్చిన కట్టుని చారు అయితే పెడతాను. ప్రతి ఉగాది పండుగ రోజు ఇలానే ఉగాది రోజు అయితే శనగ కట్టు పప్పు చారు అయితే పెడతానండి. మీరు ఇలా చేసుకున్నారా? చేసుకోకపోతే కామెంట్ చేయండి. చేసుకున్న వాళ్ళు మేము కూడా చేసుకున్నాం అనేది కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో చూడండి. పప్పు అయితే ఉడికిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఉడికేసింది పప్పు అయితే. ఇప్పుడు దీన్ని అయితే వంపుకున్నాము. పప్పు చారు కొరకైతే వంపుతున్నాను. ఈ చారు అదే ఈ చారు తోటి పప్పుచారు చేసుకుంటే మంచిగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. శనగపప్పు ఉడకబెట్టుకొని అందులోకి వెళ్ళి తీసుకున్న శనగ కట్టిది పప్పు అయితే వేసుకున్నాం కదా. కొంచెం అంత పప్పు తీసుకున్నాను. పప్పు ఉడికిందికి వెళ్ళి ఇప్పుడైతే ఇందులో వేసుకుందాం. పప్పు ఇందులో వేసుకుందాం. ఇందులో సేమ్ పప్పుచారు లెక్కనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, వంకాయలు, సోరకాయ, ఉల్లిఆకు, ఉల్లిగడ్డ, ములక్కాయలు, క్యారెట్, పప్పుచారుకి ఎలా మసాలా పెట్టుకుంటామో అన్ని అలా వేసుకొని కొంచెం ఉప్పు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, మెంతులు, జీలకర్ర పౌడర్, చింతపండు అయితే కడిగి పెట్టుకున్నాను. దీనికి సరిపోయేంత చింతపండు రసం అయితే పిసికి ఇందులో వేయాలి. కలుపుకోవాలి. చేతితోటి కలుపుకొని అన్ని వేసుకున్నాను. చింతపండు రసం కూడా పోసుకున్నాను. అన్ని కూరగాయలు అయితే వేసుకోవచ్చు. వేసుకొని ఉప్పు, పసుపు కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను. కారం అయితే వేసుకోలేదు. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నా. మసిలినాక పోపు వేసుకోవాలి. ఇప్పుడు అన్ని వేసి చారు అయితే మసలు పెట్టుకుంటున్నాను. చూసారా ఎలా మసులుతుందో? మన వేసుకున్న కూరగాయలు ఆ టేస్ట్ అనేటి చారుకి అంతటా పడతాయండి. చారు టేస్ట్ గా ఉంటుంది. నేను అందుకనే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. తర్వాత అయితే పోపు పెట్టుకుంటాను. అన్ని అయితే వేసుకున్నాను. ఉప్పు, కారము, మెంతి పొడి, పసుపు, కూరగాయలు, పసుపు అన్ని వేసుకున్నాను కదా. ఇలా మసిలినాక ఒక 5 to 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టి మసిలినాక కొంచెం మళ్ళీ లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 2-3 మినిట్స్ అయిపోయాక చారు అయితే పోపు పెడతాను. కొంచెం జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు, దంచుకొని ఇలా దంచుకున్నాను. పప్పుచారులోకి ఎల్లిపాయ జీలకర్ర అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పోపు పెట్టుకోవడానికి అయితే ఎండుమిర్చి కూడా తుంచుకున్నాను. పోపు పెట్టుకుందాము. ఫస్ట్ స్టవ్ పెట్టుకుందాం. ఒక గిన్నెలో, చిన్న గిన్నెలో అయితే పోపు వేసుకుంటున్నాను. పప్పుచారు అయితే మసిలింది. ఇంకొక సైడ్కి అయితే పెట్టుకున్నాను పప్పుచారు. ఇటు సైడ్ అయితే పప్పుచారు మసిలింది. ఇటు సైడ్ అయితే పోపు వేసుకుంటున్నాను. కొంచెం పప్పుచారులో నూనె అయితే ఎక్కువనే పడుతుంది. మనం తుంచుకున్న ఎండుమిర్చి అయితే ఫస్ట్ అయితే వేసుకుందాము. తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు అయితే దండిగా వేసుకున్నాను పప్పుచారులోనే. ఇప్పుడు పోపు కూడా కొంచెం వేసుకోవాలి కదా. కొంచెం కరివేపాకు, పసుపు, కొంచెం పోపులో కూడా కొంచెం సాల్ట్ అయితే వేస్తుంటాను.
సాల్ట్ అయితే వేసుకున్నాను, పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కలుపుకోవాలి. మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద సగం వరకు పోపులో వేసుకున్నాను. సగం అయితే పప్పుచారులో, పోపు వేయకుండా పప్పుచారులో పచ్చిదే వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఉగాది పండుగ రోజు ఇలా చేసుకుంటానండి పప్పుచారు, శనగకట్టు పప్పుచారు అయితే ఇలా చేసుకుంటాను. ఇదైతే పోపు అయితే ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫస్ట్. మనం ఇప్పుడు పోపు వేసుకున్నాం చూడండి, అదైతే ఇందులో వేసుకుందాం. మసిలిన పప్పుచారులో అయితే వేసుకుందాము. మనం పోపు పెట్టింది అయితే ఇందులో వేసుకున్నాను. శనగకట్టు పప్పు చారు అయితే రెడీ అయిందండి, మస్తుంది. మీరు ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి. కరివేపాకు అయితే ఇలానే వేసుకున్నాను, రెమ్మలు. ఇప్పుడైతే తీసేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి కట్టు పప్పు చారు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఉగాది రోజు చేసుకునే శనగకట్టు పప్పు చారు.